మోదీ యూరోప్ టూర్లో 4 దేశాల పర్యటన ఒక తీరు, కానీ ఇటలీ పర్యటన మాత్రం వెరీ స్పెషల్గా మారిపోయింది. మోదీ యూరోప్ టూర్లో ఇటలీ పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ప్రధాని మోదీ ఇటలీ పీఎం మెలోనీల ఆత్మీయ పలకరింపులు, పర్యటన విశేషాల ఫోటోలతో మెలోడీ మూమెంట్స్ పేరుతో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ యూరోప్ టూర్లో మోదీ 3D ఫార్ములాను ఫాలో అవుతున్నారు. డిఫెన్స్, డిప్లొమసీ, దోస్తీ, ఇదే మోదీ 3D ప్లాస్ పాలసీ. దీంతో యూరోప్, భారత్ మధ్య బంధం మరింత దృఢమవుతుందని భావిస్తున్నారంతా. డిఫెన్స్, డిప్లొమసీ, దోస్తీ, ఇదే మోదీ 3D. మెలోనీతో కలిసి మోదీ కార్ రైడ్, డిన్నర్, సెల్ఫీ. రోమ్ లో మరోసారి మెలోడీ మూమెంట్స్. Very good toffee. Melody. 4 దేశాల పర్యటన ఒకెత్తు, భారత్ ఇటలీ పర్యటన మరో ఎత్తు. మోదీ యూరప్ టూరులో ఇటలీ పర్యటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ప్రధాని మోదీ ఇటలీ పీఎం మెలోనీల ఆత్మీయ పలకరింపులు, పర్యటన విశేషాల ఫోటోలు మెలోడీ మూమెంట్స్ పేరుతో బాగా ట్రెండ్ అవుతున్నాయి. పైగా భారత్ ఇటలీ మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలు ఈ భేటీతో మరింత దృఢంగా మారనున్నాయి. మోదీ ఫారిన్ టూర్స్ కు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. ఇటలీలో కూడా అదే చేశారు. రోమ్ చేరుకున్న మోదీని ఇటలీ ప్రధాని మెలోనీ కలుసుకున్నారు. భారత ప్రధానికి ఆమె విందు ఇచ్చారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కొలీసియంను సందర్శించారు. అక్కడ ఇద్దరు సెల్ఫీలు తీసుకున్నారు. అదే సమయంలో మెలోనీ, మోదీ స్నేహపూర్వక భేటీకి గుర్తుగా మన దేశ పార్లే మెలోడీ చాక్లెట్లను మోదీ మెలోనీకి గిఫ్ట్ గా ఇచ్చారు. మెలోనీ, మోదీ స్నేహపూర్వక కలయిక మెలోడీ పేరుతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. పర్యటనలో ఈసారి ఇటలీతో వాణిజ్యం, ఇంధనం, పారిశ్రామిక, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారంతో భారత్ ఇటలీ మధ్య బంధం కొత్త పుంతలు తొక్కబోతోంది. భారత ఆర్థిక పురోగతికి, ఇంజనీరింగ్ ప్రతిభకు ఇటలీ సామర్థ్యం తోడు కానుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, ఇటలీ ఒకరికొకరు సహకారం అందించుకుంటాయి. భారత అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయ ప్రగతి సాధించింది. ఈ పురోగతిని ఏరోస్పేస్ రంగంలో ఇటలీ సాధించిన సామర్థ్యానికి జోడిస్తే అది నెక్స్ట్ లెవెల్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి, ఎన్నో అవకాశాలతో కూడుకున్న ఉమ్మడి శాస్త్రీయ కార్యకలాపాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఇండో పసిఫిక్, మెడిటరేనియన్ ప్రాంతాల్లో భారత్, ఇటలీలు ఉన్నాయి. హిందూ మహాసముద్రాన్ని యూరప్ తో అనుసంధానం చేసే ఇండో మెడిటేరియన్ ప్రాంతం కొత్తగా ఆవిర్భవిస్తోంది. వాణిజ్య, సాంకేతిక, ఇంధన, డాటా రంగాల్లో ఈ 2 దేశాల మధ్య అనుబంధం పెరుగుతోంది. ఇండియా, మిడిల్ ఈస్ట్, ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్వర్కులు, ఇంధన వ్యవస్థలు, సరఫరా శ్రేణులతో 2 ప్రాంతాల మధ్య అనుసంధానించాలన్నది భారత లక్ష్యం. మొత్తానికి మోదీ యూరప్ టూర్తో ఈ లక్ష్యాలు ఒక్కొక్కటిగా సాకారం అవుతాయన్నది విశ్లేషకుల అంచనా.